సార్ చాలా మందికి బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి అంటారు, బట్ ఇప్పుడు రావట్లేదు కదా మరి. లేదు, ఉన్నాయి. బ్యాంక్స్ లో మీకు చాలా మంది తెలియని విషయం ఏంటంటే బ్యాంకులో ఎస్ఓ అని నోటిఫికేషన్ ఉంది, స్పెషలిస్ట్ ఆఫీసర్స్. ఈ అక్టోబర్ డిసెంబర్లో రిలీజ్ చేస్తారు మామూలుగా. మా దగ్గర స్టూడెంట్స్ మా కౌటిల్యలో కోచింగ్ తీసుకున్న వాళ్ళు, బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్గా దాదాపుగా 50 మంది పైన ఉన్నారు ఈ లాస్ట్ 20 yearsగా. మంచి జాబ్. సాలరీ 50,000 60,000 స్టార్టింగ్ వాళ్ళకి వస్తుంది. మంచిగా కూల్గా ఉంటుంది. ఇప్పుడు అది చేసిన తర్వాత నువ్వు కావాలంటే ఇంకేదో, ఇప్పుడు ఆ పోస్ట్ మీకు వచ్చింది, ఇంకేదైనా చెయ్యి. నువ్వు ఏదైనా లైఫ్లో ఎదగాలనుకోండి, ఒక చిన్నగా నిచ్చెన పెట్టుకొని నెమ్మదిగా ఎదగాలి. ఒక జాబ్ నీ చేతిలోకి వస్తే నీకు చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది, సొసైటీ నుంచి నీకు చాలా ప్రెషర్ తగ్గుతుంది. సో నువ్వు జాబ్లోకి వెళ్ళావు కాబట్టి నువ్వు తీసుకుని ఇంకా నువ్వు జాబ్ వచ్చిన తర్వాత ఇంకా నువ్వే నీకు ఇంకెవరు గైడ్ చేసుకోలేదు, నువ్వే ఒక మంచి పొజిషన్కి వచ్చావు అనుకోండి, వాడు కూడా పైకి వెళ్ళిపోతాడు. ఒకసారి అలా జాబ్ లో బ్యాంక్ లో వచ్చిన తర్వాత కూడా మళ్ళీ దాంట్లోనే ఎగ్జామ్స్ కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, అలాంటివి కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఎంబీఏ గురించి మాట్లాడాలి. ఎంబీఏకి వెళ్ళాలంటే ఇప్పుడు మీరు బీబీఏకి వెళ్ళండి. సో ఇంటర్లోనే 10th తర్వాత పిల్లలకి ఏం చేయాలంటే మీరు ఎంపీసీ అవసరం లేదు, ఎంఈసీ నేను చెప్పిన కోర్స్ తీసుకోవచ్చు. 10th తర్వాత మన కోర్స్ సెలక్షన్ మాట్లాడుతున్నాం. ముందు చూపుతో ఎంబీఏ చేయాలనుకుంటే ఎంఈసీ పెడితే బెటర్. ఒక మ్యాథ్స్ సబ్జెక్టు, ఎకనామిక్స్, కామర్స్. ఈ ఎకనామిక్స్ ఎలా హెల్ప్ చేస్తుందంటే మీకు ఎంబీఏలో మళ్ళీ ఎకనామిక్స్ పేపర్ ఉంది, మ్యాథ్స్ కూడా మీకు ఎంబీఏలో క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అని ఒక పేపర్ ఉంది. క్వాంటిటేటివ్ టెక్నిక్స్, క్యూటీ. ఎక్కడికైనా మ్యాథ్స్ ఎప్పుడు పనికొస్తుంది లైఫ్లో. అందుకో నేను ప్రతి పేరెంట్ కూడా ఏం చెప్తానంటే ఒక్క సబ్జెక్ట్ మ్యాథ్స్ పెట్టుకోండి, ఎక్కువ వద్దు మీ లోడ్ అంతా కూడా, ఒక్క మ్యాథ్స్ పెట్టుకోండి. రిమైనింగ్ హ్యూమానిటీస్ మిక్స్ చేయండి, కాంబినేషన్. ఎప్పుడైతే ఇలా మీకు ఒక మ్యాథ్స్, ఒక హ్యూమానిటీస్ కాంబినేషన్, ఎకనామిక్స్, కామర్స్, పొలిటికల్ సైన్స్ ఇలాంటి కాంబినేషన్గా మీరు తీసుకున్నారంటే ఒక సబ్జెక్ట్ మ్యాథ్స్ చదువుతాడు, పెద్ద ప్రెషరే ఉండదు, ఒక పేపరే కదా. రిమైనింగ్ అతను నచ్చిన పేపర్ చదివాడు. తర్వాత డిగ్రీలో మీకు చూస్తే ఎలా ఉంటాయి ఆప్షన్స్, ఐపీ మ్యాట్ అని చెప్పాను. ఐపీ మ్యాట్ రాస్తే బీబీ ప్లస్ ఎంబీఏ, తర్వాత ఎంబీఏకి వెళ్ళిపోతాడు. లేదా డిగ్రీ ఏదైనా చదువునేయండి, ఎంబీఏకి వెళ్ళచ్చు. బీటెక్ చదివిన వాళ్ళు కూడా ఎంబీఏ చేస్తున్నారు చాలా వరకు. క్యాట్ ఎగ్జామ్ ద్వారా మీ ఇచ్చే కోచింగ్ అదే, క్యాట్ తర్వాత ఎంబీఏ, ఐఏఎంలో ఎంబీఏ. సాలరీ ప్యాకేజెస్ మీకు 20 lakhs 25 lakhs పర్ ఇయర్. ఐఐఎం ఎంబీఏ చేయాలంటే కోర్స్ ఎన్ని రోజులు తీసుకోవాలి సార్? కోర్స్ ఏం లేదు, బీటెక్ డిగ్రీ అయిపోయిన తర్వాత 2 years కోర్స్. 2 years కోర్స్ అంటే ఎగ్జామ్, ఎంట్రన్స్ టెస్ట్, క్యాట్ ఎగ్జామ్, కామ్ అడ్మిషన్ టెస్ట్ ఎవ్రీ ఇయర్. ఇది నవంబర్ లాస్ట్ మంత్ లో జరుగుతుంది. అదే సార్, ఆ క్యాట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలంటే మనం ఎన్ని రోజులు? 1 year ప్రిపరేషన్ అవసరం అవుతుంది. 1 year అయితేనే బాగుంటుంది, కంఫర్టబుల్ గా చేయగలుగుతాడు. ఓకే, అంటే బీటెక్ లో ఉన్న వాళ్ళు చదువుతూ క్యాట్ ప్రిపేర్ అవుతూ 3rd year నుంచి ప్రిపరేషన్ మొదలు పెడితే సరిపోతుంది. మా స్టూడెంట్స్ కొన్ని 100 మంది ఉన్నారు ఐఏఎంస్ లో. క్యాట్ కోచింగ్ వన్ ఆఫ్ ద మెయిన్ ప్రొడక్ట్స్. సో కొన్ని 100 మంది బీటెక్ స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్ అందరూ ఉన్నారు. సో ఎంబీఏ అయిపోయిన తర్వాత మొన్న మా స్టూడెంట్ కూడా 50 lakhs సాలరీ ప్యాకేజ్ వచ్చింది బిగినింగే. సో మరి ఎలాంటి ప్లాన్? బీటెక్ ప్లస్ ఎంబీఏ. ఐఏఎం బెంగళూరు, డెలాయిట్ లో వచ్చింది అమ్మాయికి. అలాగే ఇప్పుడు డిగ్రీ చేసిన వాళ్ళకు కూడా ఎంబీఏ చేసుకోవచ్చు. అవును, ఎంబీఏకి ఎనీ డిగ్రీ, ఎంబీబీఎస్ లో కూడా చేయొచ్చు. మా దగ్గర ఒక అమ్మాయి బీడీఎస్ చేసింది, డెంటల్. ఆమె డెంటల్ అయిపోయిన తర్వాత ఎంబీఏ చేసింది. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఉంటుంది, వాళ్ళకు కూడా వస్తుంది. ఎంబీఏ ఈజ్ ఎవర్ గ్రీన్ డిగ్రీ, ఎనీవేర్ మీరు ఫిట్ కావచ్చు. నేను ఎంబీఏ గురించి ఏం చెప్తాను అంటే స్టూడెంట్స్కి, మీరు ఒక ఆపర్చునిటీస్, ఎంబీఏ చేస్తే ఎన్నో అవకాశాలు. మీరు ప్రపంచంలో ఎన్నో డిగ్రీస్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి, ఎంబీఏకి పెద్ద అప్స్ అండ్ డౌన్స్ లేదు, ఒక కన్సిస్టెంట్గా వెళ్ళిపోతుంది. మీరు ఎంబీఏ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మీరు ఒక సూపర్ మార్కెట్లోకి వెళ్ళారు అనుకోండి, ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటాయంటే ఒక 100 products ఉంటాయి, సోపులు, టూత్ పేస్ట్లు మొత్తం. అవునా, 100 పైన ఉంటాయి. ఒక సోపే తీసుకోండి, అక్కడ ఒక 10 బ్రాండ్లు ఉంటుంది. టూత్ పేస్ట్ 10 బ్రాండ్లు ఉంటాయి. అంటే మీకు ఒక్కొక్క ప్రోడక్ట్ 100 ఇంటూ అక్కడ 10 వేసుకున్నా మీకు 1000 brands అక్కడ కనిపించాయి. సూపర్ మార్కెట్లోకి వెళ్తే 1000 బ్రాండ్లకి ఒక్కొక్క కంపెనీకి మినిమం అంటే కూడా 100 మంది మేనేజర్లు కావాలి. 100 మంది మినిమం కావాలి, మినిమమే నేను చెప్పింది. అవునా, thousands లో పనిచేస్తారు. అక్కడే మీకు చూస్తే 10,000 20,000 ఉద్యోగాలు, 1,00,000 ఉద్యోగాలు కూడా మీకు సూపర్ మార్కెట్లో తెలిసిపోయింది. ఒక సూపర్ మార్కెట్లోకి ఎంటర్ అయితేనే ఎంబీఏస్కి ఎన్ని జాబ్స్ ఉన్నాయి విషయం మనకు కలెక్ట్ చేసుకోవచ్చు. చిన్న లెక్క అంతే, అదే కళ్ళ ముందు ఉంది. కాబట్టి ఎంబీఏస్కి అందరికీ డిమాండ్ ఉంది. సో పొలిటికల్ పార్టీస్ హైర్ చేసుకుంటే ఎంబీఏస్ని, అవునా. సో ఎవ్రీథింగ్. సో మీ ఛానల్లో ఎంబీఏస్ని హైర్ చేసుకుంటారు. దానికి అసలు అది ఒక బౌండరీ ఏం లేదు. హ్యూజ్ ఆపర్చునిటీస్ ఫర్ ఎంబీఏ. చాలా మంది ఎంబీఏని మీరు అన్నట్టు ఈ క్యాట్ కోచింగ్ తీసుకోకుండా, అంటే ప్రాపర్గా ఐఏఎం అట్లాంటి ఫోకస్ లేకుండా డిస్టెన్స్లో చేసే సర్టిఫికేట్ కోసం ఎంబీఏ చేసి జాబ్స్ కొడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ టాలెంట్ ఉంటే తీసుకోవచ్చులేండి. ఇక్కడ ఏంటంటే ఆ స్టూడెంట్కి నిజంగా ఎంబీఏ అంటే మనకి బిజినెస్ నాలెడ్జ్ ఉండి ఒక మంచి లాజికల్ థింకింగ్ ఉందనుకోండి, అప్పుడు అతను ఎంబీఏ మీరు డెస్టినేషన్ చేసి కూడా చేయొచ్చు. ఎంబీఏ కావాల్సింది ఎప్పుడు కూడా కొద్దిగా ప్రాపర్ వర్క్ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. అందుకోసమే ఎంబీఏ చాలా చోట్ల మీరు చూస్తే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది.
మీరు బీటెక్ డిగ్రీ తర్వాత ఒక 2 సంవత్సరాలు ఎక్కడైనా వర్క్ చేసి అప్పుడు ఎంబీఏ చేయండి, చాలా వాల్యూ ఉంటుంది. ఓకే ఫారిన్లో అంతా కూడా మీరు జీమాట్ ఎగ్జామ్ రాస్తారు, ఓకే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎంబీఏ సీట్ వస్తుంది. మన ఇండియాలోనే ఫ్రెషర్స్కి వస్తుంది. ఇండియాలో కూడా వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే చాలా ఐఎమ్స్ బీ స్కూల్స్ మీకు మిమ్మల్ని ప్రిఫర్ చేస్తాయి అడ్మిషన్ ఇచ్చేటప్పుడు. సో ఎంబీఏ చేయాలంటే మీకు ఫ్రెషర్గా కాకుండా వర్క్ ఎక్స్పీరియన్స్తో కానీ వెళ్తే చాలా వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే అలా అని చెప్పి ఫ్రెషర్స్కి బెనిఫిట్స్ లేదు నేను చెప్పలా, ఓకే రెండు ఉంది. సార్ మాస్టర్స్ కి అబ్రాడ్ వెళ్తున్నారు కదా, ఎంబీఏ కి అబ్రాడ్ వెళ్తే ఎలా ఉంటుంది సార్? బాగుంటుంది ఓకే డెఫినెట్గా. ఎందుకంటే అయితే ఇక్కడ పాయింట్ జీమాట్ రాయాలి. ఫారిన్లో మీరు వెళ్ళినప్పుడు ఎక్కువగా చూసేది రియల్ ప్రాక్టికల్ నాలెడ్జ్. ఓకే అక్కడ మీకు అడ్మిషన్ ఇచ్చేటప్పుడు కూడా 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే, జీమాట్ ఎగ్జామ్ కానీ రాసి ఉంటే, మీకు మంచి స్కోర్ కానీ ఉందంటే ఫారిన్లో మీరు ఎంబీఏ చేయొచ్చు. ఓకే మంచి స్పాన్సర్షిప్ వస్తుంది, స్కాలర్షిప్స్ స్కాలర్షిప్ వస్తుంది. అయితే మీకు ఇండియాలోనే ఎంబీఏ చాలా బాగుంది, ఐఏఎమ్స్ ఉన్నాయి. మీకు ఎంఎస్ కోసం ఎక్కువ వెళ్తారు ఫారిన్కి, అవును 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 ఎంబీఏకి తక్కువ మంది వెళ్తారు. అవును ఎందుకంటే ఇంజనీరింగ్ విషయంలో ప్రపంచంలోనే టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ అమెరికాలో ఉన్నాయి, అందుకోసం అమెరికాకి వెళ్తున్నారు. ఓకే ఓకే సార్ ఎంత ఉంటుంది సార్ కోర్స్ ఫీజు ఐఐఎంలో? ఐఏఎంలో మీకు 25 lakhs ఉంది 2 yearsకి. అయితే మీరు ఏమి వరీ కావాల్సిన పని లేదు, మీకు సింగిల్ రూపీ లేకుండానే బ్యాంక్ లోన్ వచ్చేస్తుంది ఐఏఎంలో. ఎందుకంటే ఐఏఎమ్స్ ఐఐటీస్లో మీకు కోర్సెస్ కోసము బ్యాంక్స్ చాలా ఫాస్ట్గా లోన్స్ ఇస్తాయి. మీకు ఎటువంటి షూరిటీ కూడా అవసరం లేదు, బ్యాక్గ్రౌండ్ ఇటువంటి మీకు కొలెటరల్ పెట్టాల్సిన పని లేదు. ఓకే ఐఏఎంలో ఎంబీఏ సీట్ వచ్చిందా బ్యాంకే మీకు ఫోన్ చేసి మీ అకౌంట్లో డబ్బులు కట్టేసి కాలేజ్ డైరెక్ట్గా పే చేసేస్తుంది. అంత ఫెసిలిటీ ఉంది బికాస్ ఆఫ్ దట్ ఐఏఎం, ఆ బ్రాండ్ వలన. సో మీరు మంచి యూనివర్సిటీలో కానీ సీట్ సంపాదించుకుంటే అన్నీ అలా సమకూరుతుంది. ఓకే ఓకేనా? సో మన ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ ఐఎం కాలేజెస్ గురించి మాట్లాడుకుంటే ఐఎం అహ్మదాబాద్ ఉంది, అహ్మదాబాద్ ఒకటి, బెంగళూరు, కలకత్తా, లక్నో, 22 ఐఎమ్స్ ఉన్నాయి ఇండియాలో, 22. దాంట్లో టాపెస్ట్ ఏంటి సార్? ఐఎం అహ్మదాబాద్, ఏబీసీ, ఐఎం అహ్మదాబాద్, ఐఎం బెంగళూరు, ఐఎం కలకత్తా, ఓకే 3 ఐఎమ్స్ ఏబీసీ. ఓ అందుకే ఐఎం ఏబీసీ అని పిలుస్తారు. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు సార్ ఇప్పుడు? సో మా అబ్బాయి ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. వాడు అభిరుచి తగినట్టే మేము వాళ్ళని అడిగి వాడితో డిస్కస్ చేసి, ఎందుకంటే నేను ఇంతమంది కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు మా ఆయన ఇల్లు చక్క పెట్టుకోవాలి కదా, మా అబ్బాయిని అడిగి వాడికి ఇష్టమైతే చేయించాను. హీఈస్ డూయింగ్ వెరీ వెల్. సో బెంగళూరులో అన్నమాట, అది కర్ణాటకలో చాలా టాప్ కాలేజ్, వన్ ఆఫ్ ద టాప్ కాలేజెస్. సో అక్కడ కామెడీకి అని ఎగ్జామ్ రాసి సో మెరిట్ మీదనే తెచ్చుకున్నాడు, ఎక్కడ కూడా డబ్బులు పే చేయించలేదు, అంటే మేనేజ్మెంట్ కూడా లేదు. కామెడీకి ఎగ్జామ్ రాసారా? అది బెంగళూరులో మెడిసిన్ సీట్ కోసం 1 lakh members రాస్తారు. మా అబ్బాయి కూడా సో 3000 ర్యాంక్ వచ్చింది, మెరిట్ తోనే వచ్చింది సీటు. సో దెన్ హీ జాయిన్డ్ వన్ ఆఫ్ ద టాప్ కాలేజెస్, బిఎంఎస్సి అని కాలేజ్, దానిలో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు సెకండ్ ఇయర్. మరి టూల్స్ ఏమని నేర్పిస్తున్నారు సార్ ఇప్పుడు? సో వాడికి వదిలేస్తాను, నేను ఎక్కువగా ఇన్వాల్వ్ కాను యాక్చువల్ గానీ. సో ఎందుకంటే వాడికి ఇండిపెండెంట్గా అటానమస్గా వాడు ఓన్గా థింక్ చేయగలుగుతాడు కాబట్టి నేను ఎక్కువ ఇన్వాల్వ్ కాదు, వాళ్ళ మదర్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది. నాకు ఈ ప్రొఫెషన్లో ఉండిన తర్వాత నేను అంటే ఒక రైట్ ట్రాక్లో వెళ్ళిపోతున్నాడు, వాడికి నాకు గైడెన్స్ అవసరం లేదు అనుకున్నప్పుడు నేను మాట టచ్ చేయను. సో కొంతమంది ఉంటారు మాట, మనం పుష్ చేయాలి ఎక్కువగా, వాడ మనం ఏం చేస్తున్నాడు, ఫోన్తో పిచ్చిందా, ఇవన్నీ ఏమీ లేవు ఆ అబ్బాయికి. అందువల్ల నేను ఏమి ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి గైడ్ కూడా చేయడం లేదు అనమాట. సో వచ్చినప్పుడు అవుట్ లైన్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాను, అవసరం ఉన్నప్పుడే స్టెప్ ఇన్ అవుతాను అంతే. అవసరం నాకు ఇంతవరకు కలిగించలేదు. 10th స్కూల్ ఫస్ట్ వచ్చాడు, ఇంటర్మీడియట్ కూడా కాలేజ్ టాపర్ అయ్యాడు. నాకు మించిన టాలెంట్ ఉంది యాక్చువల్ గానీ. సో మంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అక్వైర్ చేశాడు, ఈస్ డూయింగ్ వెరీ వెల్. గ్రేట్ సార్, గ్రేట్, గుడ్ టు హియర్ us యాక్చువల్లీ. సరే మరి మేడం సార్? మేడం వచ్చేసి మా ఇన్స్టిట్యూషన్ చూసుకుంటుంది ఆమె కూడా. సో షీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ అండ్ హోమ్ మేకర్. ఎక్కువగా ఇంతకాలం కూడా మెయిన్ ప్రిఫరెన్స్ ఆమెకి ఏంటంటే ఫ్యామిలీ, తర్వాతే ఆఫీసు. ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. సో నాకు మొత్తం మీ CEO మీ వైఫ్ 100% టోటల్ గైడ్ చేస్తుంది. ఇంట్లో CEO ఆవిడే, బయట ఆఫీస్ లో CEO ఆవిడే. థాంక్యూ సార్, థాంక్యూ సో మచ్. ఓకే, వెల్కమ్.